విశాఖ నక్కపల్లి మండలం రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. తమ గ్రామం చుట్టూ బల్క్ డ్రగ్ పార్కు సంబంధించినటువంటి నిర్మాణ పనుల సన్నాహాలు జరుగుతున్నాయని, ఈ పార్కు వస్తే తమ ఉపాధి, తమ ఆరోగ్యాలు దెబ్బతింటాయని, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందంటూ ఆందోళన చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్కును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించినంత వరకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు అయితే చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 9 గ్రామాల్లో 2 గ్రామాలకు ఇప్పటికే కాంపెన్సేషన్ ఇచ్చి తరలించడం జరిగింది. 7 గ్రామాలు ఉన్నాయి. అందులో అతిపెద్ద గ్రామం అన్నట్టు మత్స్యకార గ్రామం రాజయ్యపేట అనే గ్రామం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రామంలోనే ఉన్నాం. సో ఈ గ్రామం చుట్టూ కూడా బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది. ఈ గ్రామాన్ని తరలించలేదు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు. సో వీళ్ళు భవిష్యత్తులో ఇక్కడ వచ్చేటువంటి విషవాయువులు కావచ్చు, లేకపోతే భూములు ఇక్కడ కలుషితమైన సో అంత ప్రభావం అంతా కూడా వీళ్ళ మీదే పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ గ్రామస్తులంతా కూడా గత కొన్ని రోజులుగా కూడా ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆల్రెడీ విజువల్స్ లో ఏదైతే చూస్తున్నామో అది బల్క్ డ్రగ్ పార్క్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు వీళ్ళు గ్రామాన్ని ఆనుకునే ప్రస్తుతం జరుగుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా వీళ్ళ గ్రామం చుట్టుపక్కలే బల్క్ డ్రగ్ పార్క్ వస్తుంది. భవిష్యత్తులో ఇప్పటికే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి హీటరో కారణంగా ఉప్పుటేరు కలుషితమై వీళ్ళకి ఉన్నటువంటి ఏదైతే చేపల వేట ఉందో కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది. సో ఇప్పుడు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందంటే గత కొన్ని రోజులుగా కూడా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటమ్మా? ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎట్రో ఫ్యాక్టరీ వల్లనే ఇప్పటికి వరకు కూడా ఉన్నటువంటి మత్స్య సంపద పూర్తిగా నాశనవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా 90% వరకు లేదంటే 98% వరకు కూడా ఇక్కడ ఉండడం వాళ్ళందరూ కూడా మత్స్య సంపద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే కాకుండా దానికంటే ఇంకా ప్రమాదమైనటువంటి బల్క్ డ్రగ్ పార్క్ని ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడ తీసుకురావడానికి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా మనందరం కూడా సముద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపద ద్వారా మన ఆదాయాన్ని చేసుకోవడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరో ఏ పని చేయటువంటి పరిస్థితులు లేవు. ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉంది. అంటే పూర్తిగా మా ఉపాధి అనేది నష్టం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పటి వరకు కూడా మేము ఇప్పటికే కంపెనీలో గాలి వలన కిడ్నీ పేషెంట్లు కానీ లేదనుకుంటే క్యాన్సర్ పేషెంట్లు కానీ ఈ ప్రాంతంలో పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే మా జీవనోపాధి మీద ఈరోజు దెబ్బ కొట్టారు. మరి ఇప్పుడు కొత్త కంపెనీలు తీసుకొచ్చి మా జలాన్ని వ్యర్థం చేస్తా ఉన్న కాలుష్యం చేస్తా ఉన్నారు. ఉన్నటువంటి భూమిని కాలుష్యం చేస్తా ఉన్నారు. ఈ చుట్టూ పీల్చుకునే గాలి కాలుష్యమై ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి భూమి కాలుష్యం అనేది ఉన్నది. ఈ చుట్టుపక్కల అంటే మధ్యలో గొప్ప పెట్టి మధ్య చుట్టూ కూడా ఈ ఫ్యాక్టరీలు వస్తూ ఉన్నాయి. దీనివల్ల పూర్తిగా మా జీవనోపాధి నాశనం అవుతుంది. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీ గ్రామం ఉంది. సో మీ గ్రామం చుట్టూ ఆల్రెడీ పరిశ్రమ వస్తుంది అన్నారు. సో మీకు R&R ప్యాకేజ్ కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏదైనా హామీలు వచ్చాయి? అసలు మీరు ఏం కోరుతున్నారు? యాక్చువల్లీ మా ప్రాంతంలో అన్ని కూడా కెమికల్ సంబంధించిన ఫ్యాక్టరీ పెడదామనేది ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ నిర్ణయించుకుంది ఒక రైతు అనేవాడు బయటికి వెళ్తే బతుకుతాడు. కానీ ఒక వేటగాడు అంటే ఒక ఫిషర్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సముద్రాన్ని నమ్ముకు బతకాలి తప్ప కానీ ఇలా ఒడ్డుకు వస్తే బ్రతకలేని పరిస్థితి. ఇప్పుడుగా ఉన్న ఒక ఎట్రో డ్రగ్స్ వల్ల సముద్రంలోని శుద్ధి చేయకుండా వాటర్ మొత్తం కూడా వదిలేయడంతో వేస్టేజ్ వదిలేయడంతో 98% మొత్తం సంపద మొత్తం నశించిపోయి వలసలు ఇటు పూరి కోనారెక్క పారదిప్ప అంటే వరుస వెళ్ళడము, ఇటు కాకినాడ అవతల వేరు ఊరు నెల్లూరు ఇటు సైడ్ వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏమిటంటే చాలా మందికి అనారోగ్యం ప్రాబ్లం అయిపోయి వాళ్ళు పని చేసుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. మొన్న రీసెంట్గా ఆగస్టు 6వ తేదీని ఈ బల్క్ డ్రగ్ కోసం ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. అది కూడా ఏ విధంగా నిర్వహించారంటే అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో కూటమి ప్రభుత్వం కూడా చాలా దారుణంగా 2013 చట్టం భూసేకరణకి విరుద్ధంగా దాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల అభిప్రాయాలు తెలియకుండా ఎవరైతే ఈ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా ఈ నక్కపల్లి మండల అవతల నుంచి ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో ఏర్పాటు చేసుకొని మాకు అంగీకారం అనే విధంగా తెలిపారు. కానీ ఇది చాలా దౌర్జన్యం. పోలీసులతో కూడా మా పైన లాఠీ చార్జీ కూడా చేపించారు. ఎందుకంటే మేము బ్రతికేది సముద్రంలో బతకాలి, మరో ప్రత్యామ్నాయం మాకు లేదు. అలాగనేసి మాకు ఏమైనా హామీలు ఇచ్చారా? R&R కార్డు ఇచ్చారా? లేకపోతే ఏమైనా ఇచ్చారా? ఈ తీర ప్రాంతం మొత్తం అంతా కూడా ఈ కెమికల్ కంపెనీలతోని మొత్తం అంతా పాడు చేస్తే
ఈ యొక్క మత్స్యకారులు ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి, ఏమి చేయాలి? వీళ్ళంతా కూడా గ్రామస్తులంతా కూడా ఇక్కడ వస్తున్నటువంటి బల్క్ డ్రగ్ పార్క్ మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల మా ఉపాధి పోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. సో పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం. మాకు R&R ప్యాకేజ్ కానీ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి హెట్రో వాళ్ళని చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికి వచ్చి మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. సో ఇక్కడ ఉన్న ప్రజల గురించి పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న 2 గ్రామాలకు R&R ప్యాకేజ్ ఇచ్చింది, మిగతా ఆయన కూడా గ్రామాలు ఇక్కడే ఉన్నాయి. సో బల్క్ డ్రగ్ పార్క్ వస్తే ఇక్కడ విడుదల చేసేటువంటి వాయువులు కావచ్చు, సో కాలుష్యమైన జలాలు కావచ్చు, వీటన్నిటి ప్రభావం మా మీద పడుతుంది. సో ఇప్పటికొచ్చి ఎవ్వరూ కూడా ఈ సమస్యలను పట్టించుకోవడం లేదని చెప్పి గత కొన్ని రోజులుగా ఇలా ఆందోళన చేస్తున్నారు. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం మా సమస్యలపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఏం చెప్తుందని చెప్పి వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటువంటి బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి గ్రామస్తులు కానీ వీళ్ళు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, రాజయ్యపేట నుండి.